ఆదిలాబాద్ మహారాష్ట్ర ప్రజలు కొంగు బంగారంగా కొలిచే పూసాయి ఎల్లమ్మ జాతర ప్రారంభమైంది. పుష్య అమావాస్య నుంచి మొదలైన అమ్మవారి ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని పూసాయి గ్రామ శివారులో ఉంది. నెల రోజుల్లో ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారు. పుష్యమాసం వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలో జాతరల సందడి మొదలవుతుంది. ఈ మాసంలోని జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జాతరలు జరుగుతుంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో నాన్ వెజ్ జాతరగా పూసాయి ఎల్లమ్మ జాతర పేరుగాంచింది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఎల్లమ్మ తల్లి విరాజిల్లుతోంది. ప్రతి ఏటా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. దాదాపు 155 ఏళ్లుగా భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నారు. పుష్యమాసం ప్రారంభంలో వచ్చే అమావాస్య మొదలు మళ్లీ పుష్యమాసం చివరి అమావాస్య రోజు వరకు కొనసాగుతుంది ఈ జాతర. ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని ఆరాధిస్తుంటారు. తెలంగాణ, మహారాష్ట్రల్లోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చి దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. మహారాష్ట్రలోని మహుర్ గుట్టలపై ఉన్న స్వయంభూ రేణుకా ఎల్లమ్మదేవి వెలసినట్టు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎల్లమ్మ విగ్రహం పాదాల కింద నుంచి పారే జలధారలో స్నానం చేస్తే చర్మరోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇది మా పూసా ఎల్లమ్మ జాతర. ఇక్కడ నెల రోజులు జరపబడుతుంది జాతర. పుష్యమాసం నుండి మాఘమాసం వరకు ఈ జాతర జరుగుతుంది. అలాగే ఆదివారము, మంగళవారము, గురువారము భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మాకు మహారాష్ట్ర నుంచి, అలాగే నిర్మల్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ గుండంలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటే ఎవ్వైనా కానీ దీర్ఘకాలిక చర్మవ్యాధులు అన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే సంతానం లేని వారు కూడా ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుంది. ఇది భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండ్లు, వాహనాల ద్వారా పూసాయికి వెళ్తారు. ఆలయం చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో బస చేస్తారు. అమ్మవారి కోనేరులో ఇంటిల్లిపాది స్నానాలు చేసి పిండి వంటలు తయారు చేస్తారు. పిండి వంటలతో పాటు అరువన్నంతో పాటు కోళ్లు, మేకలని అమ్మవారికి బలిస్తారు. అనంతరం వంటలు సిద్ధం చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేస్తారు. చాలా మహిమ గలది. మేము ప్రతి సంవత్సరం వస్తాము. అమ్మ వాళ్ళ నుంచి వస్తుంటుంది. తర్వాత మేము కూడా మా అత్తవారింటి నుంచి మేము కూడా అంటే ఏదైనా చర్మ ఈ కోనేరులో చాలా మహిమగల వాటర్ మేము చిన్నప్పటి నుంచి వస్తుంటుంది. ఆ మహిమగల వాటర్ తోటి చర్మ వ్యాధులు ఏమన్నా దురద ఏమన్నా ఉన్నా కానీ వెళ్తాయని ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం మొక్కుకొని వస్తాం. అంటే మాకైతే నమ్మకం కలుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మా పిల్లలు ఇవన్నీ హాస్టల్లో ఉన్నా కానీ మొక్కిపియడానికి సంవత్సరం వస్తాం. వాళ్ళు ఉన్నప్పుడే వచ్చి మేము అమ్మవారికి మొక్కు తీర్చుకొని వెళ్తాము. పూసాయి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాట్లు చేస్తారు. ఏటా త్రాగునీటి కోసం పూసాయిలో భక్తులు పడరాని పాట్లు పడతారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరు వద్ద నీటి కోసం భక్తులు బారులు తీరాల్సి వస్తోంది. మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు లేవు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినప్పటికీ పూసాయి గ్రామం వరకు వెళ్లే పరిస్థితి లేదు. జాతీయ రహదారి నుంచి కాలినడకనే భక్తులు పూసాయికి చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మహిమ కలిగిన పూసాయి ఎల్లమ్మ దర్శనానికి ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. భక్తులతో పూసాయి ఎల్లమ్మ క్షేత్రం కిటకిటలాడుతుంది.